పిల్ల జాగ్రత్త అండి. మా ఇంట్లో చాలా గారాబంగా పెంచాము. అలాగే ఎవరు ఏమనకుండా పెంచాము. ఇప్పుడు మీ చేతుల్లో పెడుతున్నాము. ఇంకా మంచి చెడ్డ అన్నీ మీరే చూసుకోవాలి. ఇప్పటివరకు ఇక్కడ గారాబంగా పెరిగింది కాబట్టి ఏమన్నా చిన్న చిన్న తప్పులు చేస్తే క్షమించండి. గడప దాటి ఇప్పటి వరకు ఎక్కడికి పంపలేదు ఒక్కదాన్ని. మీతో పంపుతున్నాము. మంచిగా చూసుకోండి అని కన్నీరు పెడుతూ చెప్తూ ఉంటారు కదా చాలామంది. అదే విషయాలు, అదే మాటలు, అదే జాగ్రత్తలు కోడలి విషయానికొచ్చేసరికి ఎందుకుండవండి? ఇప్పటివరకు మీ పిల్లల్ని మీరెలా చూసుకున్నారో తను కూడా వాళ్ళ ఇంట్లో అలానే పెరిగొస్తుంది కదా! ఇవేమీ ఆలోచించకుండా చీటికి ఏదో ఒకటి అంటూ కోడల్ని మనసు బాధపెట్టి అలాంటి పనులు చేస్తూ ఉంటారు కదా చాలామంది. సో, అలాంటి వాళ్ళ కోసమైతే చెప్పాను. ఇప్పుడు తన కూతుర్ని అత్తవారింటికి పంపించేటప్పుడు వచ్చిన అన్ని జాగ్రత్తలు కోడలు మన ఇంటికొచ్చిన తర్వాత ఎందుకు రావు? కూతురు విషయంలో అన్ని విషయాలు ఆలోచించిన ఆ పెద్దావిడ కోడలి విషయంలో ఎందుకు ఆలోచించదు? ఏదైనా అంటే పెద్దవాళ్ళు కదా అలా అంటారు, లీవ్ చేసేయాలని చెప్తూ ఉంటారు కదా చాలామంది. వాళ్ళ కోసమైతే ఈ వీడియో చేస్తున్నాను. అన్నీ లీవ్ చేస్తూ కూర్చుంటే ప్రతిసారి ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఒకసారి మనం రివర్స్ అయ్యామంటే ఇంకా ఎక్కడ లేని మాటలు అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే దూరంగా ఉండడం చాలా మంచిది. ఫస్ట్ వీడియోలో అదే చెప్తున్నాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే బయట వాళ్ళతో అయినా, ఇంట్లో వాళ్ళతో అయినా, ఎవరితో అయినా సరే మనం మన లిమిట్‌లో ఉండడం చాలా మంచిది. అందరూ అలా ఉంటారని కాదు. అందులో చాలామంది అలానే ఉంటారు. సో, వాళ్ళ కోసమే ఈ వీడియో. అందరూ అయితే ఫీల్ అవ్వద్దు. ఇంకా వీడియో విషయానికొస్తే ఇదొచ్చేసి వెన్స్‌డే మార్నింగ్ వ్లాగు. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే బయట చూస్తే ఇంకా మంచు పడుతూనే ఉంది. ఇంకా ఈరోజు నేను కొంచెం లేట్‌గానే లేచాను. అప్పటికి కొంచెం మంచు పడుతుంది. ఇంకా బయట మొత్తం క్లీన్ చేసుకొని చైర్స్ అవి సర్దుతున్నాను. చల్లగా ఉంది కదా! షన్ను అయితే ఇంక లేవలేదు. బయట మొత్తం క్లీన్ చేసుకొని బ్రష్ చేసేసాను. బ్రష్ చేసి ఇంకా రూమ్‌లో మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా బయట ముగ్గు వేద్దాంలే అని చెప్పి మొత్తం కల్లాపు వేసుకొని ముగ్గైతే వేస్తున్నాను. షన్ను వాళ్ళ డాడీ కూడా ఈరోజు వర్క్ అయితే త్వరగా వెళ్ళలేదు. వెళ్తారు బట్ లేట్‌గా వెళ్తారు. సో, ఇంకా షన్ను వాళ్ళ డాడీ కూడా పడుకునే ఉన్నారు. ఇంకా లేవలేదు. సో, ఇంకా నేను బయట మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గు వేసేసరికి ఇంకా లేచారు అప్పుడు. షన్ను అయితే లేవలేదు, పడుకునే ఉన్నాడు. ఇంకా బయట ఉండే వర్క్ అయితే అయిపోయింది. ఒకసారి నా ముగ్గులు చూసేయండి. చిన్న చిన్నగానే వేసుకున్నాను. మొత్తం వేసేసుకొని ఇంకా టీ పెడదామని చెప్పి టీ టైం అయింది కదా! ఇంకా లోపలికి వెళ్ళి టీ అయితే పెడుతున్నాను. ఇంకా నేను టీ ఎప్పుడు పెడతా అని కుర్చీలో కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు మా ఆయన. ఇంకా టీ పెట్టేసి టీ మరిగేలోపు ఇంకా చిన్న చిన్న పనులుంటాయి కదా! సో, చిన్న చిన్న పనులన్నీ చేసుకున్నాను. అంతలో టీ అయితే అయింది. సో, ఇంక టీ వేసి ఇంకా మా ఆయనకి ఇచ్చేసి నేను కూడా తీసుకొని తాగుతున్నాను. ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ సపోర్ట్ అనేది మాకైతే చాలా అవసరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.